వెల్కమ్ బ్యాక్ టు లర్నింగ్ కంటిన్యూస్. నాకు ఒక 1 వీక్ 10 డేస్గా చాలామంది అడుగుతున్నారు నా ఫ్రెండ్స్, ఏంటి బ్రదర్ గ్రూప్ 1కి ప్రిలిమ్స్కి ఎట్లా ప్రిపేర్ కావాలని. అయితే నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్న వాళ్ళని, ఏంటంటే మీరు వర్కింగా నాన్ వర్కింగా? అయితే నాన్ వర్కింగ్ అయితే ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్, సో ఆప్షన్ లేదు, అన్నీ చదవాల్సిందే. గ్రూప్ 1 ప్రిలిమ్స్కి 13 టాపిక్స్ ఉన్నాయి. 13 టాపిక్స్ అన్ని కళ్ళు మూసుకొని చదవాల్సిందే అండి. వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కొంచెం డిఫరెంట్ అప్రోచ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను వర్క్ చేస్తున్నా, మాకు టైం ఉండదు కదా, ఈ 13 టాపిక్స్ చదివేంత టైం ఉండదు. బట్ స్టిల్ వీ వాంట్ టు క్లియర్ ద ఎగ్జామ్. ఎట్లా? సో నేను ఏమంటా అంటే, 13 టాపిక్స్లో మనం సెగ్రిగేట్ చేసుకుంటే ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అండి. ద టాపెస్ట్ ప్రయారిటీ ఈజ్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ లాస్ట్ మే నుండి ఈ మే వరకు ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేయాలి. కరెంట్ అఫైర్స్లో ఏమేమి వస్తాయంటే, నేషనల్ ఇష్యూస్ వస్తాయి, మెయిన్ నేషనల్ ఇష్యూస్, తర్వాత స్టేట్ ఇష్యూస్, స్టేట్ పాలసీస్. స్టేట్ పాలసీస్ అంటే మనం లాస్ట్ 10 years పాలసీస్ వదిలేయచ్చండి. తెలంగాణ బీఆర్ఎస్ చేసిన పాలసీలు అన్నీ ఇప్పుడు అంతా చెత్తబుట్టలో పోతాయి. ఒక్క క్వశ్చన్ అడిగారు దాని గురించి. మనం ఎన్నో చదివాం, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఆ పథకము, గొర్రెల పథకము, ఆ పథకము, ఈ పథకము, ఒక్కటి కూడా మనకి రాదు, దండగా అవన్నీ మొత్తం తీసి చెత్తబుట్టలో పడేయండి. వేస్ట్ అంటే వేస్ట్. ఓకే, లాస్ట్ 3 monthsగా ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏవైతే పథకాలు ఉన్నాయో అవి చదవండి. ఈ ఆరు ఉన్నాయి కదా, 6 హామీలు, అవి ఇవి, అదొకటి. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే సోషో ఎకనామిక్ అవుట్లుక్ అండి. మన తెలంగాణ గవర్నమెంట్ విల్ రిలీజ్ సోషో ఎకనామిక్ అవుట్లుక్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్, ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్. అది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇయర్ కూడా వస్తుంది, అది కూడా మనం నేర్చుకోవాలి. దాంట్లో సోషో ఎకనామిక్ అవుట్లుక్లో సాధారణంగా చదివితే మనకి అన్ని ఎప్పుడు వచ్చినా కానీ తెలంగాణ దీంట్లో తోపు, తెలంగాణ దాంట్లో తోపు అని లాస్ట్ 2-3 years అదే రాస్తారు. ఈసారి అవన్నీ అడగరు. తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్లో బేసికల్గా వచ్చేసి మెయిన్ థింగ్స్ అంటే, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ కవర్ ఎంత, దీంట్లో పర్ క్యాపిటల్ ఎంత, ఇలాంటివి అడుగుతారు తప్ప తెలంగాణ దీంట్లో ఫస్ట్, తెలంగాణ దాంట్లో ఫస్ట్ అని మన ఆ గవర్నమెంట్లో చెప్పారు, కానీ ఈ గవర్నమెంట్లో ఉండదు. సరే, ఇది ఒకటి సోషో ఎకనామిక్ అవుట్లుక్ అని చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్లో ఇవన్నీ చెప్తున్నా. బడ్జెట్ సోషో ఎకనామిక్, బడ్జెట్ ఒకటి, ఇంకోటి ఎకనామిక్ సర్వే అండి. బడ్జెట్ ఎకనామిక్ సర్వే కూడా చాలా ఇంపార్టెంట్. మన ఇండియా జీడిపి ఎంత, స్టేట్ జీడిపి ఎంత, ఇవన్నీ ఇలాంటివన్నీ అడుగుతారు. తర్వాత ఎన్వైర్న్మెంట్ రీసెంట్గా జరిగిన ఇష్యూస్ ఏంటివి, ఎన్వైర్న్మెంట్ పాలసీస్ ఎట్లున్నాయి, మన నేచర్, మన ఇండియన్ గవర్నమెంట్, ఇట్లాంటివన్నీ ఎన్వైర్న్మెంట్లో కవర్ అవుతాయి. సో కరెంట్ అఫైర్స్లోనే మోస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ కవర్ అయిపోతాయండి. వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ కరెంట్ అఫైర్స్ ఈజ్ అప్ టు డేట్. మన కరెంట్ అఫైర్స్ గట్టిగా చదివినామా అన్నది మనకి మెయిన్ పాలసీ, మెయిన్ థింగ్ అనమాట. కరెంట్ అఫైర్స్ అనే వరల్డ్ జాగ్రఫీ కవర్ అవుతుంది. ఓకే, స్టాటిక్ అంటే ఇదంతా కూడా ఎవరికి చెప్తున్నా, పీపుల్ హూ ఆర్ వర్కింగ్. ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు మాత్రం దీని మీద ఫోకస్ చేయొచ్చు. ఇక మీరు స్టాటిక్ చదువుతా అంటే కుదరదండి. స్టాటిక్ చదివేంత సమయం లేదు, మనకి సమయం లేదు మిత్రమా అన్నట్టు. స్టాటిక్కి డెఫినెట్గా వీ డోంట్ హ్యావ్ టైం. సో తక్కువ టైంలో ఎక్కువ అవుట్పుట్ రావాలి అని అంటే కరెంట్ అఫైర్స్ ఈజ్ ద కీ. మీరు ఎటువైనా కరెంట్ అఫైర్స్ వింటూనే ఉండాలి, కరెంట్ అఫైర్స్ చేస్తూనే ఉండాలి. కరెంట్ అఫైర్స్ తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యాప్టిట్యూడ్ అండి. మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ దెన్ అనలిటికల్ ఎబిలిటీ. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మ్యాథమెటికల్ ఎబిలిటీ, అనలిటికల్ ఎబిలిటీ. పీపుల్ కమింగ్ ఫ్రమ్ ద ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఈ యొక్క మ్యాథమెటికల్ ఎబిలిటీ వదలొద్దండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, మ్యాథమెటికల్ ఎబిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. రీజనింగ్, యాప్టిట్యూడ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇందులో షూర్ షార్ట్ క్వశ్చన్స్. ఓకే, డౌట్ లేకుండా షూర్ షార్ట్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఇందులో ఎటువంటి క్లారిటీ మిస్ అవ్వదు మనకి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ కరెంట్ అఫైర్స్, సెకండ్ థింగ్ ఈజ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, యాప్టిట్యూడ్. థర్డ్ థింగ్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే పాలిటీ అండి. పాలిటీ అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే పాలిటీ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఇది ఎక్కడ ఉంది, ఇదేంటి, రాజ్యసభ, లోక్సభ, ఎలక్షన్స్, ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా పాలిటీలో ఇన్వాల్వ్ అవుతాయి. పాలిటీలో కూడా చాలా ఈజీ క్వశ్చన్స్. పాలిటీ ఈజ్ ఫ్రమ్ ద ప్రియాంబుల్, కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రియాంబుల్ నుంచి ఎండ్ వరకు ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ ఇంపార్టెంటే. లక్ష్మీకాంత్ ఉంది కదా, లక్ష్మీకాంత్ బుక్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్, మస్తు ఎక్కువ అదే చదివితే. తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎకానమీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎకానమీ మనకి అన్ఫార్చునేట్లీ లాస్ట్ 2 examsలో ఎకానమీ మీద 2-3 క్వశ్చన్ల కంటే ఎక్కువ రాలేదు. బట్ ఎకానమీ కూడా కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి ఎకానమీ, ఎందుకంటే ఎకానమీ కూడా షూర్ షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో తిప్పి అడిగేటట్టు ఏమి ఉండదు ఎకానమీలో. సో చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట.
యూపీఎస్సీ లెవెల్లో కష్టంగా ఉంటుంది, కానీ మన స్టేట్ లెవెల్లో మాత్రం ఎకానమీ చాలా సింపుల్గా అడుగుతారు అనమాట. సో ఇట్లా ఈ 4 to 5 టాపిక్స్ని మనం గట్టిగా చదివితే యూ కెన్ క్లియర్ ద ప్రిలిమ్స్. ఇన్ ద మెయిన్ టైమ్ ఇది చదువుతున్నప్పుడు మేక్ షూర్ దట్ యు ఆర్ డూయింగ్ ఆన్సర్ రైటింగ్. అట్లీస్ట్ ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్స్ ఎవ్రీడే మేక్ షూర్ దట్ యు ఆర్ రైటింగ్ ద ఆన్సర్ రైటింగ్ 1 or 2 క్వశ్చన్స్ మెయిన్స్కి సరిపోతుందండి. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఊరికేనే రోజు మెయిన్సే రాసుకుంటూ కూర్చొని ప్రిలిమ్స్ చదవలే అనుకో, ప్రిలిమ్స్ ఏంటిదంటే వ్యాస్ట్ పోర్షన్ అండి. ద ప్రాబ్లమ్ విత్ ప్రిలిమ్స్ ఇట్ ఈస్ వెరీ వ్యాస్ట్ పోర్షన్. ఏదైనా అడగొచ్చు ప్రిలిమ్స్లో. సో ఎనీథింగ్ కెన్ బి ఆస్క్డ్. సో ప్రాబ్లమ్ విత్ ప్రిలిమ్స్ ఏదైనా అడగొచ్చు, కాబట్టి మనం చాలా చదవాల్సింది ఉంటుంది. అదే మెయిన్స్ అనుకోండి, మెయిన్స్కి చాలా లిమిటెడ్, ఎక్కువ ఏం అడగడు. రీసెంట్గా ఇష్యూస్ నుంచి తప్ప కంటెంపరీ టాపిక్స్, రీసెంట్గా జరిగిన ఇష్యూస్ నుంచి మెయిన్స్ క్వశ్చన్లు పడతాయి. సో మెయిన్స్ క్వశ్చన్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్. ఈ క్వశ్చన్ రావచ్చు, ఈ క్వశ్చన్ రాకపోవచ్చు, అలాంటివి అడుగుతారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా చూడండి, అయోధ్య రామ మందిరము జరిగింది ఇది. సో మెయిన్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్ మీద క్వశ్చన్ పడుతుంది అని ఈజీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అట్లా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళాడు, గుజరాత్ భూగర్భంలో సముద్రంకి వెళ్ళాడు. సో సముద్రంలోకి వెళ్ళి అక్కడ చేశాడు. సో అక్కడ కూడా ఆర్కిటెక్చర్ క్వశ్చన్ పడవచ్చు, లేకపోతే ఎన్వైరన్మెంట్ సముద్రంల మీద క్వశ్చన్ కూడా పడవచ్చు. ఇట్లా అనమాట. మనము ఆలోచిస్తే మనకి వీ విల్ బి ఏబుల్ టు గెట్ ద క్లారిటీ. సో అట్లా ఇదనమాట. సో మెయిన్స్ గురించి టెన్షన్ పడకండి, ప్రిలిమ్స్ గురించి నేను చెప్పినట్టు చేయండి. ఇది ఓన్లీ ఫర్ వర్కింగ్ పీపుల్. ఫర్ ద నాన్ వర్కింగ్ పీపుల్ ఆప్షన్ లేదండి, మూసుకొని అన్ని చదవాల్సిందే. అన్ని క్వశ్చన్లు కూర్చోండి, చదవండి, ఆన్సర్ చేయండి. ఓకే, అది నేను చెప్తుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ ద గ్రూప్ 1 ప్రిలిమ్స్ TSPSC అండ్ గుడ్ లక్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.